సుగాలి ప్రీతి అనే 14 ఏళ్ల బిడ్డ స్కూల్కెళ్తే 10 మంది నాశనం చేస్తే పట్టించుకోరెవరు. సీఎం జగన్మోహన్ రెడ్డికి గులకరాయి తగిలి చిన్న బొక్క పడితే రాష్ట్రమంతా ఊగిపోద్ది. సగటు మనిషి బాధ మనకు తెలీదు. సగటు మనిషి బాధ మనం మరిచిపోయాం. నిజంగా నాకు ఆవేదన ఉంది, ఏడుపుస్తుంది. తప్పు జగన్మోహన్ రెడ్డిది కాదు, మంది ప్రజలది. మనకు పౌరుషం చచ్చిపోయేది. దాస్యం చేసే కంటే చచ్చిపోవడమే మేలు అంటూ 2024 ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ ఎంతో ఆవేశంగా ప్రసంగించారు. మన ప్రభుత్వం వస్తే ఫస్ట్ సంతకం చేసేది సుగాలి ప్రీతి కేసు మీదే అంటూ ప్రగల్భాలు పలికారు పవన్. వారు అనుకున్నట్లే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్సీపీ హయాంలో సీబీఐకి అప్పగించిన సుగాలి ప్రీతి కేసుని ప్రత్యేక కేసుగా విచారణ చేయలేము అంటే పవన్ కనీసం స్పందించలేదు. ఎందుకని? దాదాపు 8 సంవత్సరాలవుతున్నా ప్రీతి కుటుంబానికి ఎందుకు న్యాయం జరగటం లేదు? ప్రీతి మృతదేహానికి ఎందుకు వేరే డాక్టర్తో పోస్టుమార్టం చేయించడానికి ఎవరు ప్రయత్నించారు? ప్రీతి కేసుని ఎందుకు నీరుగార్చుతున్నారు? పవన్ సైలెంట్ గా ఉండడానికి కారణమేంటి? వాచ్ ద స్టోరీ. కర్నూలు నగరు శివారులోని లక్ష్మీ గార్డెన్ లో ఉంటున్న ఎస్ రాజు నాయక్, ఎస్ పార్వతీదేవి దంపతుల కుమార్తె సుగాలి ప్రీతి. పార్వతీదేవి హ్యాండిక్యాప్డ్, వీల్ చైర్లోనే అన్ని పనులు చేసుకుంటున్న పిల్లల్ని ఉన్నంతలో బాగా పెంచారు. పార్వతి ఉన్నంతలో హ్యాపీగా ఉంటే ఎలా ఉంటారు అనడానికి వీరి కుటుంబాన్నే ఆదర్శంగా చూపించేవారు బంధువులు కూడా. తల్లిదండ్రుల కష్టాలను చూసిన వీరి పిల్లలు బాగానే చదువుకునేవారు. కర్నూలు పట్టణంలోని ఈఎస్ఐ కార్యాలయంలో పార్వతి అటెండర్గా పనిచేస్తుండగా రాజు నాయక్ మీ సేవా కేంద్రాన్ని నడిపిస్తున్నారు. వీరి కుటుంబం కర్నూలులోనే ఉంటున్న పిల్లల చదువుకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని అదే ఊళ్ళోని స్కూల్లో హాస్టల్లో పెద్ద కూతురు ప్రీతితో పాటు చిన్న కొడుకును కూడా చేర్పించారు. పార్వతికి చిన్నప్పుడే పోలియో రావడంతో ఆమె సరిగ్గా నడవలేరు. తన వైకల్యం ప్రభావం పిల్లల పెంపకంపై ఉండకూడదని ఆమె తాపత్రయం. ఈ స్కూలు రాజకీయంగా బాగా పలుకుబడి ఉన్న కుటుంబానికి చెందినది. అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా పవర్ ఉండేది వీరి మనుషులే ఉంటారు అనే రూమర్స్ ఉన్నాయి. ఇక ఇదిలా ఉండగా 9వ తరగతి కంప్లీట్ చేసుకున్న ప్రీతి 10వ తరగతికి వెళ్లిన 2 నెలలు అంటే 2017 ఆగస్టు 19న ఫ్యాన్కు ఉరేసుకొని చనిపోయినట్లు స్కూల్ మేనేజ్మెంట్ నుంచి ప్రీతి పేరెంట్స్కు ఫోన్ వచ్చింది. వెంటనే స్కూల్కు వెళ్లిన ప్రీతి పేరెంట్స్కి అది సూసైడ్గా అనిపించలేదు. కూతురి డ్రెస్ అబ్నార్మల్గా ఉందన్న అనుమానంతో ఏం జరిగిందో చెప్పాలంటూ డిమాండ్ చేశారు ప్రీతి పేరెంట్స్. కానీ వారికి ఎటువంటి సమాధానం చెప్పకుండా అప్పటి కర్నూలు పోలీసులు హడావుడిగా హాస్పిటల్కు డెడ్ బాడీని తీసుకుని వెళ్లిపోయారు. ఇక హాస్పిటల్లో ప్రీతి డెడ్ బాడీని చూసిన పార్వతి, రాజు పోస్టుమార్టం వీడియో తీయాల్సిందేనని పట్టుబట్టారు. కానీ అప్పుడు వీడియోగ్రాఫర్ అందుబాటులో లేరని, కేవలం ఫోటోలు మాత్రమే తీస్తామని చెప్పారు. ఇక ఆ రోజు డ్యూటీ రోస్టర్లో ఉన్న డాక్టర్తో కాకుండా మరో డాక్టర్తో పోస్టుమార్టం చేయించడానికి వస్తే ప్రీతి తల్లిదండ్రులు అడ్డుకున్నారు. దీంతో గొడవ మరింత పెద్దది అవుతుందని అప్పటి డీఎస్పీ రోస్టర్ని రప్పించి ఆ రోజున డ్యూటీ డాక్టర్తోనే పోస్టుమార్టం జరిగేలా చేశారు. కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్లో పోస్టుమార్టం చేసిన డాక్టర్ శంకర్ ఆగస్టు 20, 2017న ఇచ్చిన ప్రాథమిక రిపోర్టులో సైతం అమ్మాయిని రేప్ చేసినట్లు నిర్ధారించారు. పెథాలజీ హెచ్ఓడి డాక్టర్ జి బాలేశ్వరి సైతం ఇదే విషయాన్ని నిర్ధారిస్తూ ఆగస్టు 21, 2017న నివేదిక ఇచ్చారని ప్రీతి తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇక తమ దగ్గరున్న ఆధారాలతో బాధితురాలి తల్లిదండ్రులు తాలూకా పోలీస్ స్టేషన్లో కట్టమచ్చి రామలింగారెడ్డి స్కూల్ యజమానితో పాటు అతడి కుమారులపై ఫిర్యాదు చేశారు. స్కూల్ యజమాని కొడుకులే రేప్ చేసి చంపేశారని ప్రధానంగా ఆరోపిస్తున్నారు ప్రీతి తల్లిదండ్రులు. ప్రీతి తల్లిదండ్రులు ఇచ్చిన ఆధారాలు, కేసు ఆధారంగా నిందితులపై పోలీసులు పోక్సో సెక్షన్ 302, 201 SC/ST అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇక ఈ హత్య సంఘటనపై విచారణకు ముందుగా 3 సభ్య కమిటీని ఏర్పాటు చేసి అప్పటి జిల్లా కలెక్టర్ తర్వాత 5 సభ్యులతో కూడిన కమిటీని వేశారు. విద్యార్థినిపై లైంగిక దాడి చేసి హత్య చేశారని ఈ కమిటీ నివేదిక ఇచ్చింది. ప్రీతి శరీరంపై ఉన్న గాయాలను, స్కూల్లో ఉన్న హాస్టల్ ఆనుకో ఉన్న సీక్రెట్ గదులు, ఆ గదుల్లో డార్మిటరీ టైప్లో బెడ్లు ఉండడంపై ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు అప్పటి కమిటీ మెంబర్లు. ఇక సాక్ష్యాలు బలంగా ఉండడంతో నిందితులను అరెస్ట్ చేశారు. కానీ 23 రోజులకే వారిని బెయిల్ వచ్చింది. దీంతో తమ బిడ్డలపై రేప్ చేసి చంపిన వారిని శిక్షించాలంటూ బాలిక తల్లిదండ్రులు కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. తన కుమార్తె గర్భాశయం మొత్తం మానవ వీర్యంతో నిండిపోయిందని క్లియర్గా పోస్టుమార్టం రిపోర్టులో ఉన్నప్పటికీ నిందితులను ఎలా వేలిపించారంటూ బాధిత కుటుంబం నిలదీసింది. ఈ సంఘటన జరిగింది టీడీపీ హయాంలో, అంటే అప్పుడు సీఎంగా ఉన్నది చంద్రబాబు నాయుడే. అప్పటి నుంచి తమ కుటుంబానికి న్యాయం చేయాలని తిరగని రాజకీయ నాయకుడు ఆఫీసు లేదు, వీళ్ళు తిరగని పోలీస్ ఆఫీసర్ లేడు. కర్నూలుకు కొత్త డీఎస్పీ, ఎస్పీ, సిఐ ఇలా ఎవరొచ్చినా మీరైనా న్యాయం చేయండి అయ్యా అంటూ పార్వతి వేడుకునేది. చిన్న పాప సార్,
సెక్స్ అంటే ఏంటో తెలియదు. అట్లాంటి పసిపాపను రేప్ చేసి చంపినారు. నా బిడ్డ యోనిలో మానవ వీర్యం ఉందని డాక్టర్లు రిపోర్ట్ ఇస్తే ఆ డాక్టర్లు తప్పుడు నివేదికలు ఇచ్చారని అధికారులు చెప్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఆయనకు పోస్టుమార్టం చేసిన డాక్టర్ శంకర్ ప్రీతికి కూడా పోస్టుమార్టం చేసి రిపోర్ట్ ఇచ్చారు. అప్పటి నుంచి ఆయనకు కూడా వేధిస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి చేసిన పోస్టుమార్టం రిపోర్టు కరెక్ట్ అయితే మా పాపకు చేసిన రిపోర్టు కూడా ఎట్లా తప్పు అవుతుందని ప్రశ్నించారు పార్వతి. ఇక అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పవన్ పొత్తులో లేనప్పుడు చంద్రబాబు పైన, చంద్రబాబు గవర్నమెంట్ పైన గట్టిగానే మాట్లాడారు పవన్. ఇక ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే విషయమై పార్వతి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం కలిశారు. అప్పుడు చంద్రబాబు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గితే ఇప్పుడు జగన్ కూడా అలాగే చేస్తున్నారని పవన్ విమర్శించారు. అసెంబ్లీలో సుగాలి ప్రీతి ఉదంతంపై మాట్లాడాలని అప్పటి మంత్రులు కొడాలి నాని, ఆళ్ల నానికి పవన్ సూచించారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగకపోతే జనవరిలో తాను రోడ్డు మీదకి వస్తానని, విశాఖలో నిర్వహించిన లాంగ్ మార్చ్ తరహాలో కర్నూలులో ప్రదర్శన చేపడతామని, ఆమె కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు తాము అండగా ఉంటామని ప్రకటించారు. ఇక సరిగ్గా ఎన్నికల ముందు సుగాలి ప్రీతి దారుణంగా మానభంగానికి గురై చనిపోతే ఈనాటికి దానికి పట్టించుకున్న నాదుడే లేడు. ఒక్కరూ లేరు. ఎవ్వరూ మాట్లాడరు. పోలీసు వ్యవస్థ మాట్లాడదు. డీసీపీలు మాట్లాడరు. ఐపీఎస్లు మాట్లాడరు. ఐఏఎస్లు మాట్లాడరు. ఏం చేస్తామంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఆవేశపూరిత ప్రసంగం చేశారు. దీనిపైన నాటి టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. తర్వాత వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసులకు ఆడబిడ్డలు ఉండారా? రాజకీయ నాయకులకు ఆడబిడ్డలు లేరా? సుగాలి ప్రీతిని చంపేసిన ఆ వెధవలకి కోసం నాడు గొంతు చించుకొని అరిచి గీపెట్టిన పవన్ కళ్యాణ్ నేడు ఆంధ్రప్రదేశ్కు ఉప ముఖ్యమంత్రి. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే టేకప్ చేసే తొలి కేసు సుగాలి ప్రీతి కేసు అని హామీ కూడా ఇచ్చారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిపోయింది. సుగాలి ప్రీతి కేసును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటి కేసుగా తీసుకున్నది లేదు. న్యాయం చేసింది లేదు. చివరికి ఈ కేసును సీబీఐ సైతం చెత్తబుట్టలో పడేసిన స్థితికి వచ్చేసింది. జగన్ హయాంలో సీబీఐకి సుగాలి ప్రీతి కేసును అప్పగిస్తే కూటమి హయాంలో సీబీఐ చేతులు ఎత్తేసిన పవన్ కనీసం స్పందించలేదు. ఈ కేసు విత్డ్రా చేసుకుంటే మొదట 60 లక్షలు ఇస్తామని ఆశ చూపించారు. ఇప్పుడు 2 కోట్లు ఇస్తామంటున్నారని పార్వతి చెప్తున్నారు. నా బిడ్డపై సామూహికంగా అత్యాచారం చేశారు. తన యుట్రస్ వీర్యంతో నిండిపోయింది. రేప్ చేసిన వారు ప్రీతి చనిపోయిన మరుసటి రోజే 60 లక్షల రూపాయలు తీసుకొని కేసు విత్డ్రా చేసుకోవాలని నన్ను అడిగారు. మేం వద్దన్నాం. నువ్వు వికలాంగురాలివి. మీ ఆయన మంచి ఉద్యోగం లేదు కదా, ఎంతకాలమని నువ్వు పోరాడతావు? వాళ్ళు ఇచ్చే డబ్బు తీసుకొని గమ్మునుండు అని చాలా మంది చెప్పారు. ఇప్పుడు 2 కోట్లు ఇస్తామంటున్నారు. కన్న తల్లిని నేను కూడా డబ్బులు తీసుకుంటే చనిపోయి ఆడిందో నా బిడ్డ. ఇంకా అది ఎవరిని నమ్మాలి సార్ అంటూ పార్వతి కన్నీళ్లు పెట్టుకుంది. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రీతి గురించి మాట్లాడిన పవన్ ఎందుకు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు అనేది $1 మిలియన్ ప్రశ్న. మరి ఇప్పటికైనా పవన్ ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటారా లేదా ఇదే సైలెంట్ మెయింటైన్ చేస్తారా చూడాలి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.